హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవారు. అతని ఇల్లు గ్రామం చివర్లో ఉండేది. చీకటి ఎక్కువగా ఉండే చోట ఉండేది. అయినా ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమివ్వగానే రామయ్య తన ఇంటి ముందర ఒక చిన్న దీపం వెలిగించేవారు. గ్రామస్తులు నవ్వుతూ అడిగేవారు, రామయ్య గారు, మీ దీపం వెలిగితే ఏమవుతుంది? చీకటి పోతుందా? రామయ్య నవ్వి ఏం మాట్లాడకుండా మళ్ళీ దీపం వెలిగించాడు. ఒకరోజు భయంకరమైన వర్షం పడింది. కరెంటు పోయింది. చీకట్లో ఒక చిన్న పిల్లవాడు జారి పడిపోయాడు. అతడు ఏడుస్తూ దారి తప్పిపోయాడు. అంతలో దూరంలో ఒక చిన్న దీపం వెలుగు కనిపించింది. ఆ వెలుగును అనుసరించి నడిచాడు. ఆ దీపం రామయ్య ఇంటి ముందు వెలుగుతుంది. రామయ్య ఆ పిల్లవాడిని చూసి ఇంట్లోకి తీసుకెళ్ళి తినిపించి రాత్రంతా కాపాడాడు. ఉదయం ఆ పిల్లవాడు అతని తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఆ రోజు గ్రామస్తులు రామయ్య దగ్గరికి వచ్చి అన్నారు, మీ చిన్న దీపం ఒక ప్రాణాన్ని కాపాడింది. అప్పుడు రామయ్య నెమ్మదిగా అన్నాడు, మన వెలుగు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా దారి చూపితే చాలు. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించారు. చీకటి మాత్రమే కాదు, మనసులోని అంధకారం కూడా పోయింది. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.